కేదార్ లాకప్లో ఉన్న రౌడీ చేత నిజం చెప్పడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఎంత అడిగినా కూడా అతను అసలు నిజం ఒప్పుకోకపోవడంతో మీరు నన్ను ఏం చేయలేరు అని వేగుతుంటూ ఉంటాడు. ఇంకా కేదార్కి చాలా కోపం వచ్చి వెంటనే రివాల్వర్ని గురిపెట్టి, రేయ్ ఇప్పుడే నేను నీ ప్రాణాలు ఇక్కడ తీసేస్తానురా, నువ్వు సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఫారెన్ వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను అని విర్రవీగుతున్నావు కదా, అసలు నీ ప్రాణాలే లేకపోతే నువ్వు ఎలా వెళ్తావురా, ఇప్పుడే షూట్ చేసేస్తాను అని కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. కేడి ఏం చేస్తున్నావు, ఇప్పుడు అతని ప్రాణాలు నువ్వు తీయకూడదు, ముందు రివాల్వర్ దించు అని లాకప్ బయట నుండి జేడి అరుస్తూ ఉంటుంది. మనం అతన్ని మీడియా ముందు నిలబెట్టాము, ఇప్పుడు మనం అతన్ని చంపేశామనుకో మీడియా వాడిని హీరోని చేసేస్తుంది. మనం అతన్ని చిన్న గీత కూడా శరీరంపై పడకుండా కోర్టులో సబ్మిట్ చేయాలి కేడి, చెప్పేది విను అని సాధు నాయక్ సార్ కూడా చెప్తూ ఉంటే, ప్లీజ్ కేడి ముందు రివాల్వర్ దించుతావా లేదా అని జేడి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. దాంతో కేదార్ రివాల్వర్ని దించుతూ బాధపడుతూ ఉంటాడు. వెంటనే రౌడీ కేదార్ చేతిలో ఉన్న రివాల్వర్ని తీసుకొని కేదార్కే గుడిపెట్టి, ఏయ్ అడ్డు వచ్చారంటే వీడి ప్రాణాలు తీసేస్తాను అంటూ కేదార్ కాలర్ పట్టుకొని బయటికి లాక్కు వస్తూ ఉంటాడు. రే ఏంట్రా ఇంత భయస్తుడివా నువ్వు అని కేదార్ అడుగుతూ ఉంటే, రే ఇంకో మాట మాట్లాడావో నిన్ను నిజంగానే షూట్ చేసేస్తాను అని రౌడీ కేదార్ని బెదిరిస్తూ ఉంటాడు. ఆపహ, నీలాంటి పిరికి వాళ్ళతో నేను మాట్లాడను, అసలు నిజంగానే నువ్వు బాంబు పెట్టి అంతమంది ప్రాణాలు తీసావా అని నాకు డౌట్ వస్తుందిరా అని కేదార్ వాడు రెచ్చిపోయేలాగా మాట్లాడుతూ ఉంటాడు. మీడియా ఇదంతా వీడియోల మీద వీడియోలు రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. కేదార్ మాట్లాడిన మాటలకి ఆ రౌడీకి చాలా కోపం వచ్చి షూట్ చెయ్యబోతూ ఉంటే వెంటనే దాత్రి రివాల్వర్ని చేతిలోకి తీసుకొని వాడిని షూట్ చేసేసి ప్రాణాలు తీసేస్తుంది. దాంతో అతను రక్తపు మడుగులో కుప్పకూలిపోయి ఉంటాడు.